వలస కార్మికుల పిల్లలకు విద్యను అందించడమే లక్ష్యంగా ప్రేరణ సంస్థ బాల జాగృతి కార్యక్రమాన్ని నిర్వహిస్తోంది. ప్రభుత్వ రిటైర్డ్ ఉపాధ్యాయుడు, సంస్థ అధ్యక్షుడు డాక్టర్ అక్కెనపల్లి లక్ష్మణాచారి నేతృత్వంలో గత 20 ఏళ్లుగా ఈ సేవలు అందుతున్నాయి. ఇందులో భాగంగా నేడు చర్లపల్లిలోని ఉత్తరప్రదేశ్కు చెందిన వలస కార్మికుల పిల్లలకు నోటుబుక్కులు, పెన్నులను పంపిణీ చేశారు. బడి మానేస్తున్న వలస పిల్లలను గుర్తించి వారి తల్లిదండ్రులకు విద్యపై అవగాహన కల్పిస్తూ స్కూల్ రెడ్నెస్ ప్రోగ్రామ్స్ నిర్వహిస్తున్నట్లు ఆయన తెలిపారు. जून, जुलाई, अगस्त, सितंबर, अक्टूबर, नवंबर। मंगलवार बुधवार बोल रहे हैं, आज बुधवार है ना, बुधवार क्लास तक पढ़ा? हाँ 3 तो छोड़ा स्कूल बंद है। हाँ छुट्टी हो गई। अच्छा इधर का तुम्हारा डैडी क्या काम करता है? अंगूठी का नंग अंगूठी का पत्थर। अच्छा पढ़ा डॉक्टर के पास डॉक्टर ने लगाई चूहा बोलो ఈ లాంగ్వేజ్ ప్రాబ్లం వల్ల కూడా వాళ్ళు స్కూల్కి వెళ్ళటం లేదు. తర్వాత ఇంకొకటి ఈ పేరెంట్స్ ఏంటిది అంటే వీళ్ళు ఉంగరాలు తయారు చేసి అమ్మడానికి వేరు వేరు చోట్లలో వెళ్తుంటారు, అదొకటి. తర్వాత ఈ మాలలు కూడా తయారు చేసి వేరే చోటుకి వెళ్ళి ముఖ్యంగా వీళ్ళు ఉత్తరప్రదేశ్కు చెందినటువంటి వాళ్ళు అక్కడి నుంచి వచ్చి ఇక్కడ బ్రతకడానికి వచ్చి జీవనం సాగిస్తున్నటువంటి పరిస్థితి. పిల్లలు చాలా ఎక్కువ సంఖ్యలో ఉన్నారు ఇక్కడ. ఈ పిల్లలకు స్పెషల్ ట్రైనింగ్ సెంటర్ మేము ఇచ్చి వీళ్ళను స్కూల్లో చేర్పించే ఉద్దేశంతో ఈ బాల జాగృతి కార్యక్రమంలో వాళ్ళని చేర్పించదలుచుకున్నాం. ముఖ్యంగా గవర్నమెంట్ కూడా స్పెషల్ ట్రైనింగ్ సెంటర్స్ పెట్టి వాళ్ళను కనుక ఇది ఒక దారికి తీసుకొస్తే భావి భారత పౌరుల్ని మనం తీర్చిదిద్దుకున్న వాళ్ళం అవుతాం. కాబట్టి కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ దీన్ని బాగా స్టడీ చేసి ఈ పిల్లల్ని కూడా మెయిన్ స్ట్రీమ్ లో వచ్చేటట్టుగా చేస్తే చాలా బాగుంటుంది. మెయిన్ గా ఏంటంటే ప్రత్యామ్నాయ పాఠశాలలు, ఎస్టీసీస్, స్పెషల్ ట్రైనింగ్ సెంటర్స్ ఏవైతే ఉన్నాయో అవి ఉంటే వీళ్ళందరూ కూడా ఇది విద్యా హక్కు చట్టం ప్రకారం అందరూ పాఠశాలలో ఉండేటట్టుగా జరుగుతుంది. కాబట్టి పేరెంట్స్ ఇన్నోసెన్స్ కొంత ఉంది, వాళ్ళకు ఆర్థిక పరిస్థితులు సరిగా లేకపోవడం వల్ల దాని పట్ల అవగాహన లేక ఈ పిల్లలు ఈ రకంగా ఇది పాఠశాలకు వెళ్లకుండా ఉంటుంది. కాబట్టి దీన్ని మేము ఈ సర్వేలో గమనించి ఈ పిల్లలకి కొన్ని రోజుల పాటు స్పెషల్ ట్రైనింగ్స్ ఇచ్చి వీళ్ళను హాస్టల్లో కానీ